చెప్పాలి నియోజకవర్గంలో. అలాగనమాట ఎవరి నమ్మకం ఆడిది. 600 కోట్ల బెట్టింగ్లు కాసిన వాళ్ళు ఏంటి ఇప్పుడు జడ్డోళ్ళు కాదు కదా, ఎవరి టాలెంట్ ఆడికి ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే నా నమ్మకం అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని నా నమ్మకం. చూస్తే కనుక చాలా గట్టిగా వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందని అయితే ప్రతి ఒక్కరు నమ్మకం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ జిల్లాలోనే కాదు స్టేట్ లోనైతే ఈ సంక్షేమాలు ఇవన్నీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. అలాగే వాటితో పాటు అసలు ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పైన ఎటువంటి మచ్చలేదు, చాలా క్లియర్ కట్ గా ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అయ్యా ఏ ఊరు మీది? మాది నర్సంపేట, తండేలపేట. నర్సంపేట పక్కన తండేలపేట. ఏడుకొండకి వచ్చావు ఈరోజు? ఆవులు తెచ్చినాం అమ్మడానికి తెచ్చావా? ఈయన ఎన్నాళ్ళు అయింది? నెల సెలవు అయింది. అదేంటి మీ నియోజకవర్గంలో ఎలాగొంది పరిస్థితి? ఓటేసావా? ఓటే. ఎలాగొంది పరిస్థితి? ఎలాగొంది? టీడీపీ వద్ద అంటున్నారు అందరూ. మీ నియోజకవర్గం టీడీపీ. మరి స్టేట్ లో పరిస్థితి ఎలాగొంది? స్టేట్ లో ఏటి వస్తే బాగుంది? మాకు చదువులు గట్లేవు, మాకు ఏడు తెలియదు అంతవరకు. అంటే పార్టీ ఏదో అభిమానం ఉంటది కదా, ఏదో వస్తే బాగుంది. మారిపోయింది పార్టీ, పని మారిపోను. పార్టీ మారిపోయింది. ఏ పార్టీకి వెళ్ళిపోయి? మరి ఏ పార్టీకి వెళ్ళినా చెప్పకూడదు అలాగా. స్టేట్ లో ఏదో వస్తే తెలియదు అంటే మా ఏరియాలో వస్తుంది. కాదు 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 ఇప్పుడు విషయం ఏంటంటే ఏది వస్తుంది అంటే ఇదే వస్తుంది అని కాదు, మీ అంచనాకి ఏది వస్తుంది? వాళ్ళు పందెం కాస్తారు, వీళ్ళు పందెలు కాస్తారన్న. ఏదైనా 4వ తేదీ వరకు ఎవరు దేవుడు కాదు కదా, రోజు ఎవరైతే వాడే. ఎవరు పందాల విషయం పక్కన పెట్టేద్దాం. ప్రభుత్వం వరకు ప్రజల వరకు, ప్రజల మంచి వరకు ఏ ప్రభుత్వం వస్తుంది? టీడీపీ వస్తుంది. ప్రజల మార్పు అయితే బాగా మార్పు ఉంది, టీడీపీ పక్క వస్తుంది. అది ప్రజల్లో ఎటువంటి మార్పు, ఎందుకు వచ్చింది మార్పు అని? మరి ఏడుంది రాష్ట్రం ఏం అభివృద్ధి ఉందని చెప్పదు, రావడానికి ఉంది. ప్రజల్లోనైతే మార్పు బాగా వచ్చింది. అందరం వైఎస్ఆర్కి వేసాం, ఇప్పుడు అందరం టీడీపీకి వేసాం. అది అంతగా విసిగిపోయి మళ్ళీ టీడీపీకి అంటే ఆడికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చాం, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోండి ఆయన. అది ఏ విధమైన అంచనాలతో మీరు ఓటు వేశారో ఆయన ఎలా వినియోగించుకోలేకపోయారు దాన్ని ఎందుకు? ప్రజలు సోమరపోతులు అయిపోయారు అంతే, అందులో ఏం లేదు. కంపెనీలు లేక, అభివృద్ధి లేక, జాబులు లేక, పిల్లలు చదువుకున్న వాళ్ళకి అభివృద్ధి లేక సోమరపోతులు అయిపోయి వీడి సంతలు లాంటి తిరుక్కుంటారు. చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని సంతలు లాంటి తిరుక్కుంటారు. అంటే రాష్ట్ర విభజన జరిగిపోయింది, ఖజానాలో డబ్బులు లేవు, అందుకే వీలైనంత వరకు సంక్షేమాలు ఇచ్చాము. ఎవరైతే అందుకున్నారో వారందరూ కూడాను అంటారు అన్నవే సోమరపోతులు అంటారు అంతే. దాన్ని సంక్షేమ పథకాలు కూడా అండవు. రాష్ట్రం అభివృద్ధి లేనిది ఎందుకన్నా? అందరూ వైఎస్ఆర్కి మేము అందరం వేసాం. చూస్తే కనుక అభివృద్ధి దిశగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని అంటున్నారు. అయితే అయ్యే అభివృద్ధి అంటే అసలు ఏ విధమైన అభివృద్ధి కోరుకుంటున్నారు? అభివృద్ధి అంటే డబ్బులు బాగా ప్రజలకి అందరికి ఏ సీటు కూడా ఇది అయిపోయింది. ఎక్కడో అక్కడికి బాగుండు, డబ్బులు మాత్రం ఆడోళ్ళకి 18,000. అందువల్ల ఎందుకు రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోను. రోడ్లు అభివృద్ధి చేస్తే సరిపోతుందా అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే సంక్షేమాలు అందుకున్నారో వారికి ఎలా ఉందంటే వాళ్ళకి వచ్చిన 3,000 రూపాయలు కూడా ఎంతో ఆసరా కలిగిందని వాళ్ళు అంటున్నారు. మరి దానిపైన ఏమనుకుంటారు? అంతే తప్పదు మరి. రైతుకైనా సరే రాకపోతే ఎంత బాధపడతా చెప్పు. చూస్తే కనుక ఇక్కడ సంక్షేమాలు ఒక పక్కన వర్కౌట్ అవుతున్నాయి అని కొందరు చెప్తే, ఇంకో పక్కన అయితే సంక్షేమాలు అయితే ఏం వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక ప్రజెంట్ పరిస్థితి సంక్షేమాలు మాకు వద్దు, అభివృద్ధి అయితే కావాలని చెప్పి అయితే వీరు అందరూ కూడా గట్టిగా చెప్పడం అయితే జరుగుతుంది. అది ఏమైనప్పుడు కూడా అసలు సంక్షేమం వర్కౌట్ అవుతుందో లేకపోతే ఏంటని చూద్దాం. అయ్యా ఏం పేరు? శ్రీనివాస్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఏంటి? మాది ఎక్కడేనండి, పెద్దరం పోవాలి సార్. పర్వాలేదు, వ్యాపారం బాగుంది. వ్యాపారం బాగుంది. ఏంటి వ్యాపారం? ఏ వ్యాపారం మీద వచ్చి? ఆవుల వ్యాపారం అండి. ఇంకేం చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి ఈసారి? బాగుందండి, ఏంటంటే చెప్పలేమండి. ఎన్నికలు జరిగాయి కదా ఈసారి, గొడవలు కొట్లాటలు అంటే ఏం లేదండి, ఏట్లేదు. గవర్నమెంట్ బాగా పనిచేసింది, పోలీసులు అధికారులు అంతా దీని బాగా దీనిగా అయింది, ఎక్కడ ఏ గొడవలు ఎట్లేవు. అయితే మీ నియోజకవర్గంలో మాక్సిమం ఎవరు రావచ్చు? మనం చెప్పలేము అంటే మామూలుగా ప్రజల మధ్యలో మాట మరి మనం చెప్పలేమండి. అదే చెప్తున్నా, 2 పోటీ మీద. అంటే ఇటొకరు అటొకరు అంటే ఉన్న 170 సీట్లు సగం సగం పంచుకుంటూ అవ్వదు కదా, ఎవరికో ఒకరికి 5-10 ఎక్కువ రావాలి. అందుకు ఈ నియోజకవర్గంలో అయితే ఎవరు వస్తారు, స్టేట్ లో అయితే ఎవరు వస్తారు? అది చెప్పలేము. జగన్కి మించిన వాళ్ళు లేరు అనేసి అంటే ఒక విషయం. ప్రెజెంట్ ఎవరిని చూసినా మాకు సంక్షేమాలు ఏమున్నాయి, సంక్షేమాలు సోమరపోతం చేస్తానే అంటున్నారు. ప్రతి ఇంటికి మంచి పని చేశాడు జగన్ అన్న. ప్రతి దానికి అమ్మ ఒడి గాని, రైతు భరోసా గాని, ఏది గాని జగన్ అన్న అయితే మంచి పని చేశాడు. అతను సొమ్ము తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇతను ఓటు అయిపోతే అతను కూడంతా అతను తన్నుకున్నట్టే.
తిన్నుకూడు కన్నుకున్నట్టే. అయితే నాకైతే మాత్రం జగనన్న వల్ల ఇటు మంచితనం లేదు. నేను పుట్టి నుండి వైసీపీ, పక్కా వైసీపీ పుట్టి నుండి. అన్న వచ్చిన నుండి ఎవరికి ఇదైనా ఇంటికంటే సపోజ్ పెన్షన్ అయితే ఇన్నాళ్ళు ఏటా ముసలో లేదన్నా సరే క్యూలో లైన్ కట్టి ఉండేవాళ్ళు. ఇప్పుడు పెన్షన్ గురించి కానీ ఇంకా 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 ఏ వేటి గురించి అవని దేని గురించి అయినా సరే ప్రజలందరూ ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు. తెల్లవారి సరికి వస్తాను పెన్షన్ అన్నిటికొని. ఈ 4 నెలలను ఎంత బాధపడ్డారు ప్రజలు. ఎంతమంది ఇప్పుడు నలుగురు కాదుగా 10 మంది వచ్చినా సరే ఈసారి మా జగన్ అన్న 10 పార్టీలు కలిసినా జగనే. మంది కాదు కదా, ఎంత మంది కలిసినా జగన్ అన్న ఈసారి పక్క. తొలన్ని సీట్లు రావచ్చు కానీ జగన్ అన్న మాత్రం గెలిపి ఈసారి జగన్ అంతే. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు వారి ప్రమాణ స్వీకారాలకు అన్ని సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మాది గెలుపంటే మాది, మాది గెలుపంటే మాది. మరి ఇంత వారిద్దరి మధ్యన ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా, మరి ఇద్దరు ప్రమాణ స్వీకారం చేయడం అయితే కుదరదు. మీరేమో ఖచ్చితంగా వస్తాయని మీరేదో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాలోనే అసలు ఎందుకు ఇంత ధీమా? మీరు అన్నది ఒక మాట ఏంటంటే సంక్షేమాలు కూడి తిన్నాడు ఎవడు కూడా ఓటు వేయకుండా ఉండడు అని అంటున్నారు కదా. కానీ ప్రజలు విసిగిపోయారని కూడా కొందరు అంటున్నారు. మా వరకు అయితే మా పంచాయతీ వరకు అయితే ఏం లోటు చేయలేదు జగన్ అన్న. ఇక్కడ మా ఎమ్మెల్యే కానీ పైనుండి వచ్చిన ప్రతి ఇది కూడా ఇప్పుడు ఎన్నాళ్ళు ఏదైనా చెరువు పనులు జరిగేవి, ఉపాధి హామీ పనులు జరిగేవి. ఎన్నాళ్ళు 100, 150కి ఎక్కువ పడేవి కాదు. ఇప్పుడు 300 రూపాయలు పడతాను, పెద్ద 300 రూపాయలు పడతాను. ఎన్నాళ్ళు ఏంటంటే రోజాలు కష్టపడేవాళ్ళు. ఇప్పుడు 300 రూపాయలు పక్కా పడతాను జగన్ అన్న వచ్చిన నుండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కోటా రైస్ ఉండేవి, ఇంటింటికి వచ్చారు. ఇప్పుడు ఎంత బియ్యం అవన్నీ ఇస్తాంటారు. ప్రతి దానికి కూడా చాలా రకంగా అయితే ఇప్పుడు కంపెనీల విషయం కానీ, అమ్మఒడి, రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీలు అన్ని ఏ టైం కదా టైం కరెక్ట్గా జరుగుతాయి. ఈసారి పక్కా జగన్ అని గెలుపు. కనుక జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనే తగిలేస్తుంది. కానీ ఏ ఊరు నుంచి వచ్చారు? రాజం. అదే రాజం. ఎవరు మీ అభ్యర్థి? ఎవరు రాజంలా? డాక్టర్, ఎముకల డాక్టర్. ఎముకల డాక్టర్ ఎముకల డాక్టర్. ఏం పేరు నీ పేరు? బాలపోలయ్య. అలాగే పోలయ్య. అయితే ఓటు వేసావా ఈసారి? మీ ఊర్లో గొల్లు గొడవలు అయ్యా మీ ఊర్లో? లేవు, పెనుబాక ఏట్లు లేవు, ప్రశాంతంగా అయిపోయింది. ఇంతకు ముందులా లేవు గొడవలు గట్ట? ఏట్లు ఎప్పుడు లేదు మాకు. మాకు పెనుబాక ఎప్పుడు ఉండదు. రాజం, పెనుబాక, బొద్దం అన్ని కలిసి ఉంటాయా. మాకు గొడవలు కానీ ఏట్లు లేవండి. జగన్ వచ్చిన కానీ బాగుంది. ఇప్పుడు డాక్టర్ కూడా అదే పని చేస్తాడు. కోంట్రి మొదలు అక్కడ రాడు, చూడక్కర్లేదు. జగన్ వచ్చిన కానీ బాగుంది. అంతకు ముందు ఎందుకో ఒకడికి ఇస్తే వాడు లేదు, ఏట్లు లేవు. ముందు అన్ని అందాడు కదా అందరికీ? అందలేదు. చంద్రబాబు నాయుడు ఏటి అందలేదు. రైతు భరోసా కానీ ఏటి లేవు. జగన్ వచ్చిన కానీ అన్ని పడ్డాయి. జగన్ వచ్చాడు బటన్ నొక్కుతుంటే తప్ప డబ్బులు పడట్లేదు అంటే చాలా మంది. లేదు, అలాగా అంటారు సార్. అది ఈసారి గవర్నమెంట్ పక్క ఎవరు వస్తారు? జగనే వస్తాడు, చూడక్కర్లేదు. ఖచ్చితంగా వస్తాడు. మాకు ఆ ధైర్యం ఉంది మాకు. చూస్తే గనక ఇప్పటికి 2 నియోజకవర్గాల్లోని పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకున్నప్పుడు కూడాను లావేరు మండలం బుడుమూరు సంతలో మాత్రం ఈ సంత పశువులకి పెట్టింది పేరు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తుంటారు. ఈ సంతలో ఎక్కడ చూసినా సరే వారి అభిమానాన్ని అయితే చాటుకున్నారు. అంటే ఏ పార్టీ వస్తుంది ఏంటి అనేది ప్రజల మధ్యనే అది ఏదైతే క్వశ్చన్ మార్క్ ఉందో అది వీడే పరిస్థితులు అయితే ప్రజల మధ్యలో కలుగుతాయి. అటువంటిది ఇక్కడ ఈ రోజు ఈ సంతలోని మాత్రం పూర్తిగా ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే మాత్రం చెక్ పెట్టే దిశగా ప్రజలు చెప్పినటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఎంతో మంది మదిలో గుబులు పుట్టించే విషయమనే చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీల పరంగా మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తామంటూ పార్టీ అధినేతలు అందరూ కూడాను సర్వం సిద్ధం చేసుకుంటున్న ఈ తరుణంలోని ఈ రోజు మొన్న ఈ 3 సంతల్లోని జరిగినటువంటి ఈ ప్రజల ఒపీనియన్ తీసుకునే విధానంలో మాత్రం ప్రజలు ఎవరికైతే పట్టం కట్టారో అన్నది వీక్షకులుగా మీరు అందరూ కూడాను చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడాను 4వ తేదీ వరకు వేచి ఉండాల్సింది. కౌంటింగ్ దశ పూర్తయ్యే లోపల ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయనున్నారు అనేది అయితే మాత్రం స్పష్టత కలగనుంది. అయితే ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే లోపల ప్రజల ఉత్కంఠత ఏదైతే ఉందో ఎవరు వస్తారని ఇప్పటికీ కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ వల్ల అటు నిపుణులైతేనేమి, ఇటు రాజకీయ నాయకులైతేనేమి, ప్రజలైతేనేమి వీరంతా కూడా ఒకవైపు మా ప్రభుత్వం వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడాను మరి ఏ ప్రభుత్వం వస్తుందని ఒక కన్ఫ్యూజన్ లో అయితే మాత్రం వీరందరూ ఉన్నారు. అయితే ఇవన్నిటికీ తెరపడాలంటే కనుక 4వ తేదీ రావాల్సిందే. 4వ తేదీని జరిగేటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలోనే ఇది పూర్తిగా తెలిసే అవకాశాలు అయితే కలిగి ఉన్నాయి. ఇలాంటి మరింత సమాచారం మరో నియోజకవర్గం నుండి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ కలుసుకుందాం.
బుడుమూరు సంత నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.